అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు ఇవాళ 12,000 రూపాయల వరకు పడింది. నిన్న 1,73,000గా ఉన్న ధర ప్రస్తుతం 1,61,000గా ఉంది. ఇక అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 220 రూపాయలు పెరిగి 1,24,480 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు ఇవాళ 12,000 రూపాయల వరకు పడిపోయింది. ఇక నిన్న 1,73,000గా ఉన్న ధర ప్రస్తుతం 1,61,000గా ఉంది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 220 రూపాయలు పెరిగి 1,24,480 రూపాయలుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అలాగే అనలిస్ట్ ని అందించడానికి మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. రోజు రోజుకు బంగారంతో పాటు వెండి ధరలు కూడా పడిపోతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఏం లేదు, ఇప్పుడు మీరు అన్నట్టు 12,632 రూపాయలు నడుస్తుంది గోల్డ్. ఏది 999 ప్యూరిటీది. మన 1,56,500 సిల్వర్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే, నిన్న అమావాస్య కాబట్టి మన మార్కెట్లు బంద్ ఉంటాయి. వరల్డ్ మార్కెట్లు నడిచినాయి. దాంతో అక్కడ ఫ్లాట్ గానే ఉన్నాయి, పెద్దగా మూవ్మెంట్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్లు ఇవి అన్నమాట. మనం చూడవలసింది ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్లు ఏదున్నా కానీ ఉదయం సాయంత్రానికి తేడాలు ఉంటూ ఉంటాయి. రెండోది, కొన్ని వెబ్సైట్లలో అంటే లైవ్ వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకొని ఉండేది ఒక రేట్లు ఉంటున్నాయి, ఇక్కడ ఒక రేట్లు ఉంటున్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ హైదరాబాద్ లో కూడా మళ్ళీ తేడాలు ఉంటూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారో 1-2 సార్లు 2-3 షాపులు తిరిగి ఎంక్వైరీ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక్కొక్క వెబ్సైట్ కి ఒక్కొక్క రేటు. ఒక దాంట్లో మీరు అన్నట్టు 12,000 మైనస్ చూపిస్తుంది, కానీ లేదంతా. మామూలుగా సిల్వర్ వచ్చి తగ్గింది కానీ అంతగా తగ్గలేదు, 12,000 రూపాయలు. ఇప్పుడు గోల్డ్ ఉంది, కొంచెం తగ్గింది, ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఫ్లాట్ గానే ఉన్నట్టు. జనరల్ గా ఏంటంటే స్తబ్దత అంటే నిన్న అమావాస్య తోటి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఇవాళ మామూలుగా మళ్ళీ పార్టీ స్టార్ట్ అయింది. మార్కెట్ కొంచెం రికవరీ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి అనమాట. ఏదైతే గోల్డ్ ఉందో ఇప్పుడు హై నుంచి అనమాట. అంటే మామూలుగా వరల్డ్ మార్కెట్ లో చూస్తే హై నుంచి ఒక $40 వరకు, అంటే 1,200 రూపాయలు మైనస్ లోకి చూపిస్తుంది. కానీ ఇక్కడ మన అడ్జస్ట్మెంట్ వచ్చేటప్పటికి గోల్డ్ వచ్చి 400 చిల్లర, సిల్వర్ వచ్చేటప్పటికి 2,000 చిల్లరే చూపిస్తుంది మైనస్. అంటే నిన్నటి ధర మీద. ఇక ఇది చూడాలి. జనరల్ గా అయితే ఇప్పుడు కొత్తగా అంటూ ఏం లేవు. మనకి ట్రేడ్ డీల్ అవుతుంది అనేది ఓకే. అంటే ఇండియా, చైనా, అమెరికా ట్రేడ్ డీల్ క్లోజ్ అవుతుంది ఫేవర్ గా అనేది. ఇంకా ఏం కాలేదు, ఇవాళ రేపు అవ్వచ్చు. అదొకటి గుడ్ న్యూస్ మన మార్కెట్ కి. ఇక గోల్డ్ వచ్చేటప్పటికి ఈ ట్రేడ్ డీల్ ఇవన్నీ కనుక జరిగి ఇప్పుడు ఎన్ని చూసినా వడ్డీ రేట్ల డెసిషన్ ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్ చేయాలి 10-11 తారీఖులు. అంటే డిసెంబర్ 10వ తారీఖు 11వ తారీఖు. అప్పటి వరకు ఈ ఒక రోజు పెరగడం, ఒక రోజు తగ్గడం. ఇంకొకటి రేపు ఎల్లుండి మన వరల్డ్ మార్కెట్లు సాటర్డే సండే హాలిడే ఉండటం, గోల్డ్ సిల్వర్ ఇవన్నిటితోటి ఇక స్తబ్దత అంటారు. అంటే సైడ్ వేస్. కానీ ఉదయానికి సాయంత్రానికి ఇంట్రాడే చేసే వాళ్ళకి ఛాయిస్ ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అక్కడక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమి ఆలోచించగలరు. వాళ్ళు కొనుక్కునే 1 తులం 2 తులాలు ఉన్నాయనుకోండి, పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు. కాకపోతే ఇప్పుడు $4,000 నుంచి $4,200 పోయింది. ఇప్పుడు కూడా $4,050 ఉంది. అంటే ఒక 1,500 2,000 తేడా తోటి, అంటే తులానికి. అందుకని మనం కొనుక్కునే దానికి పెద్దగా ఏం అనిపించదు. అందుకోసం ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో కొనుక్కోవచ్చు, లేదు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడేమి ఇక ముహూర్తాలు అంటే ఇప్పుడు కార్తీక మాసం అవన్నీ అయిపోయినాయి. ఇంకా పండగలు, ఫెస్టివల్స్, దీపావళి, దసరా అవన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు అంటూ ఈవెంట్స్ ఏం లేవు. కాకపోతే వరల్డ్ మార్కెట్ ఫాలో అవుతూ ఉండి ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోవటమే తప్ప ఎస్ఐపీలు చేసే వాళ్ళు చేసుకోవచ్చు, ఈటీఎఫ్లు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి కాబట్టి
కొంచెం గోల్డ్ సిల్వర్ స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేస్ అంటారు, న్యూట్రల్ అంటారు అనమాట. అంటే ఉదయం సాయంత్రం లోపు ఉంటుంది, అక్కడే ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్లు ఉండవు అనమాట. అది మనం గమనించాలి. ఇకపోతే నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఏమి ఇబ్బంది కాదు, దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడిక్కడే ఉంటుంది, అట్లని పడేది కూడా పెద్దగా ఏం కనబడట్లేదు, అట్లని బాగా పెరగడం కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రష్యా ఉక్రెయిన్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్, ఇవన్నీ ఈవెంట్స్ రెగ్యులర్ జరుగుతున్నటువంటివే, వార్లు అవన్నీ. ఈ ఆల్రెడీ 1 year అయిపోతుంది నియర్లీ ట్రంప్ది. అందుకోసం అని చెప్పేసి పెరిగినంత వరకు పెరిగింది గోల్డ్ సిల్వర్. ఇక ఏమన్నా ఉంటే కొంచెం కొంచెం అటు ఇటు అక్కడక్కడే ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 0.5%, 0.12% ఇట్లా వేరియేషన్ తోటి ఒక రోజు 0.40% పెరుగుతుంది, ఒక రోజు 0.20% పడుతూ ఉంటది. మనం ఇక ఇంట్రాడే చేసేవాళ్ళు ఓకే, అంటే గోల్డ్ సిల్వర్ రెగ్యులర్ గా ట్రేడ్ చేసేవాళ్ళు ఓకే, ఇక ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇవన్నీ చూడక్కర్లే, మేల్కొని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడమే, ఎస్ఐపి కానీ ఈటీఎఫ్ కానీ. ఓకే అండి. సత్యనారాయణ గారు, అయితే గోల్డ్ సిల్వర్ పై ఇన్వెస్ట్ చేసే వారికి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఏం లేదు, గోల్డ్ సిల్వర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మన షేర్ మార్కెట్ అనగానే ఒక రోజు గ్యాప్ అప్ అయితే, ఒక రోజు గ్యాప్ డౌన్ అయింది, ఒక రోజు సెటిల్మెంట్ క్లోజింగ్ డే అంటారు, ఒక రోజు సెటిల్మెంట్ ఓపెనింగ్ డే అంటారు. అందుకని ఇంకొకటి మన షేర్ మార్కెట్ అనేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి బాగా హోంవర్క్ చేయాలి. టిప్స్, రికమెండేషన్స్, సాఫ్ట్వేర్లు, స్కానర్లు అవన్నీ అబ్జర్వ్ చేయాలి. రోజు 5,000 కంపెనీలు ట్రేడ్ అవుతుంటాయి. ఈ 5,000 కంపెనీల్లో ఏది పెరుగుతుందో తెలియదు, ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎందుకు పడుతుందో కూడా తెలియదు. గుడ్ న్యూస్ అంటారు, బ్యాడ్ న్యూస్ అంటారు, షార్ట్ కవరింగ్ అంటారు, ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. అదే గోల్డ్ సిల్వర్ ఏం ఆలోచించక్కర్లేదు, రెండే. వరల్డ్ మార్కెట్ పెరిగిందా, ఇక్కడ పెరిగింది, వరల్డ్ మార్కెట్ తగ్గిందా, ఇక్కడ తగ్గింది. వరల్డ్ మార్కెట్ పెరగడానికి తగ్గడానికి 2-3 వెబ్సైట్లు ఉన్నాయి. ఒకటి, రెండోది ఏంటి, న్యూస్, కరెంట్ అఫైర్స్. ట్రంప్ ఏమన్నా అంటున్నా లేదా, లేదు చర్చలు సఫలీకృతం, గోల్డ్ పడుతుంది, సఫలీకృతం కాలేదు, ఓకే, మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. అది ఆ రెండింటికి మంచిగా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి గోల్డ్ సిల్వర్ ఓకే. ఇక మిగతా మన షేర్ మార్కెట్ అంటే బుర్రంతా చించాలి, అంటే హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, వాల్యూస్ చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అని, బ్యాలెన్స్ షీట్లు అని, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అని, లేకపోతే గ్రోత్ ఉంటుందా ఉండదా, లేకపోతే సబ్సిడీలు గవర్నమెంట్ నుంచి ఏమన్నా పాలసీలు ఉన్నాయా లేవా, ఆ సెక్టార్ కి ఏంటిది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అది గోల్డ్ సిల్వర్ సేఫ్. సేఫ్ అంటే ఏంటి, తగ్గినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది. కాబట్టి కొనుక్కున్నా కానీ కొనుక్కున్న తర్వాత తగ్గినా బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఓవరాల్ గా ఈ బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, ఎవరికైనా వడ్డీకి ఇస్తే ఎంత వస్తాయో వాటన్నిటికంటే ఎక్కువనే వస్తాయి గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. అది ఎస్ఐపి కావచ్చు, ఈటీఎఫ్ కావచ్చు, ఇంట్రాడే చేయొచ్చు, మామూలుగా అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎలా అయినా చేయొచ్చు. స్వింగ్ కాల్స్ అంటాం, అంటే వారం 10 రోజులు హోల్డ్ చేసి కూడా పైసలు చేసుకోవచ్చు, ఇంట్రాడే చేసేవచ్చు, నెలలు చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం నవంబర్ లో ఉన్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇట్లా 1 year వరకు ట్రేడింగ్ ఉంటాయి అన్నట్టు. మనం ఒక పెరుగుతుందని మనం గెస్ చేస్తే నెక్స్ట్ 3-4 months, 6 months కూడా ఇప్పుడే చిన్న మార్జిన్ పే చేసేసి కొనుక్కోవచ్చు గోల్డ్ సిల్వర్. ఇది ఎక్స్చేంజ్ లో, అంటే అదంతా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పెరిగినా కానీ మనకి క్లోజ్ చేసుకుంటే ఆ పెరిగిన అమౌంట్ వస్తుంది, మన మార్జిన్ కూడా అమౌంట్ విత్ ఇన్ అవర్స్ లోనే, అంటే 1 day లోనే మన అమౌంట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. కావాలి అనుకుంటే డ్రా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.